హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ హాసిని ఏంటి అలా అరుస్తుంది అనుకుంటారేమో. నేను లిఫ్ట్లోకి వస్తుంటే లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోతుంది, అందుకని తొందరగా అని భలే క్యూట్గా అంటుంది కదా. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నెస్టోకి వెళ్తున్నాము. ఈ మధ్య మేము నెస్టోకి వెళ్ళిపోయి 2 వీక్స్ ఏమవుతుంది. ఎవ్రీ వీక్ మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు గ్రాసరీస్, వెజిటేబుల్స్ అవి తీసుకొస్తున్నారు. ఇంకా ఈరోజైతే మేము కూడా వెళ్తున్నాము. టైము 6:30 అవుతుందో 6:30 దాటిందో గుర్తులేదు. అయినా కానీ భలే ఎండగా చాలా వెలుతురుగా ఉంది. ఎండాకాలం వస్తే అంతే కదా, పొద్దు ఎక్కువ ఉంటుంది. ఇంకా వింటర్ వస్తేనేమో పొద్దు చాలా తక్కువ ఉంటుంది. మేము వెళ్తుంది సోహార్ నెస్టోకి. సోహార్ నెస్టో, లులు 2 పక్కనే ఉంటాయి. మేము లులుకి అంతగా వెళ్ళము. నాకేంటో లులులో లోపల అంతగా నచ్చలేదు. ఈసారి క్యాబ్ అతను నెక్స్ట్ వరకు తీసుకెళ్ళకుండా ముందే ఆపేసాడు. ఇంకా మేము కూడా ముందు ఆపమని ఏం అడగలేదు. ఇంకా అక్కడ దిగేసి నడుచుకుంటూ నెక్స్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే మేము టీ తాగడానికి వెళ్ళి టీ తాగి స్నాక్స్ తిని ఇంకా అప్పుడు వెళ్తాము గ్రాసరీస్, వెజిటేబుల్స్ అవి తీసుకోవడానికి. నెక్స్ట్ కేరళ వాళ్ళది కదా, ఇక్కడ కేరళ స్నాక్స్ ఉంటాయి. ఇది యాక్చువల్గా ఈ లైవ్ కౌంటర్ అని ఉంది కదా, అంతకుముందు ఇది ఇక్కడ లేదు. ఫలాజ్లో ఉండేది, ఫలాజ్ నెస్టోలో. రీసెంట్గా ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు. ఇంకా స్నాక్స్ తినేసి టీ తాగేసి షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. హాస్నికి మధ్యలో 2 టీత్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, అందుకే ఆ స్నాక్స్ తినడానికి భలే కష్టపడుతుంది. ఇంకా తినేసేసి ఇంకా వచ్చేసేసాము పక్కకి. ఇక్కడ బ్రెడ్ ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా, ఎక్స్పైరీ డేట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది వాటికి. బ్రెడ్ ఇంకా కేక్స్ వాటికి ఎక్స్పైరీ అయిపోతే ఏం చేస్తారు మరి. ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది, దాంట్లో ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, కర్రీస్ కూడా అమ్ముతారు. ఒకవేళ మనం కర్రీ ఏదైనా తీసుకోవాలనుకుంటే టేస్ట్ చేసి తీసుకోవచ్చు. ఈ బేకరీ ఐటమ్స్ ఏమీ తీసుకోము, ఎందుకంటే మైదా అనేసి తీసుకోవట్లేదు ఈ మధ్యన. తీసుకోకపోయినా అన్నీ ఒకసారి ఒక లుక్ వేసి వెళ్తాము. ఇక్కడ మన స్వీట్స్, లడ్డు, జాంగ్రీ ఇవి కూడా ఉంటాయి, కాకపోతే అంత ఫ్రెష్గా ఉండవు. ఏదో పంచదార పాకం గట్టిగా అయిపోద్ది కదా, అలాగుంటాయి, ఏం బాగోవు. ఇక్కడ కూల్ కేక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవేంటో మరి వెనిగర్ అనుకుంటా నానబెట్టి ఉన్నాయి. నాకు ఒక డౌట్, అది అలా నానబెట్టి ఉన్నాయి కదా, పాచిపోవా అనేసి. అవి మామూలుగా సలాడ్స్ వాటిల్లో ఇస్తారు. అసలు విపరీతమైన ఉప్పు కసము. అవి అసలు మరి ఎవరు తింటారనో, అలాగా కొనుక్కుంటారో లేదో తెలీదు. ఇంకా నాన్ వెజ్ సెక్షన్ ఇదంతా. ఈ కంట్రీ వాళ్ళు ఎక్కువ బీఫ్ తింటారు. అయితే చూడడానికి అన్నీ ఒకలాగానే ఉంటాయి. మనం మటన్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే పైన నేమ్స్ అది మెన్షన్ చేసి ఉంటాయి, ఇండియన్ అనేసి, ఆఫ్రికా అనేసి, పాకిస్తాన్ అనేసి అలాగా. ఇంకా అది మటన్, బీఫ్ ఇలా కూడా మెన్షన్ చేసి ఉంటాయి. అది చూసి తీసుకోవాలి, ఎందుకంటే మటను, బీఫ్ 2 ఒకే కౌంటర్లో ఉంటాయి. ఇంకా ఫిష్, ఇంకా చికెన్ వేరే కౌంటర్స్లో ఉంటాయి సపరేట్గా. అది కనుక చూసి తీసుకోకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది. ఇంకా మేము ఫిష్ ఏదో తీసుకున్నారు మా హస్బెండ్, ఇంకా తీసుకొని వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను పక్కకు వచ్చాను వెజిటేబుల్స్ అవి తీసుకుందామనేసి. ఇవి టామరిన్ క్యాండీస్ ఎంతమందికి గుర్తున్నాయి, చిన్నప్పుడు పుల్లలతో వచ్చేవి కదా చింతపండువి. అవైతే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడే కాదు, కేరళ వాళ్ళ రెస్టారెంట్స్ ఎక్కడున్నా కానీ అందులో అమ్ముతూ ఉంటారు. నాకైతే చాలా ఫేవరెట్ అవి, కానీ అక్కడ చాలా కాస్ట్ ఉంటాయి, అక్కడ తీసుకోము. ఇంకా అక్కడి నుంచి అన్నీ తీసుకున్న తర్వాత గ్రాసరీస్ అవన్నీ నెస్టోలోనే ఉంచేసి అవి ఇంకా మేము పక్కనే తమిళ వాళ్ళది కారకుడి అని ఉంటుంది. కారకుడి నాకు ఆ రెండిట్లో ఎగ్జాక్ట్లీ నేమ్ ఏదో తెలీదు. ఇంకా వచ్చేసి హాస్ని అను కృష్ణ గారు ఫ్రైడ్ రైస్ ఏదో తీసుకున్నారు. మేమిద్దరం ఇది కొత్తు పరోటా అంటారు కదా, ఇంకా అది తీసుకొని అందరం షేర్ చేసుకొని తినేసి వచ్చాము. టామరిన్ క్యాండీస్ ఫేవరెట్ అని చెప్పాను కదా, నా కోసం ఎప్పుడు వచ్చినా అక్కడ తీసుకుంటారు మా హస్బెండ్. ఇంకా మళ్ళీ నెక్స్ట్కి వచ్చేసి ఇంకా బిల్లింగ్ అవన్నీ చేసేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఈ మధ్య క్యాబ్ రేట్స్ కూడా పెంచేసేసారు. మేము మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు సేమ్ కాస్టే, కానీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే చాలా అడుగుతున్నారు. ఇంకా అందుకని మేము ఈ మధ్య తక్కువ వస్తున్నాం బయటికి. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం